భారత క్రికెట్ జట్టు జెర్సీపై తమ కంపెనీ పేరుంటే ఆ కంపెనీకి లాభం చేకూరుతుందని భావిస్తూ ఉంటారు. అయితే జెర్సీ యొక్క ఛాతి భాగంలో తమ కంపెనీ స్పాన్సర్ గా ఉండాలంటే కాస్త ఎక్కువే బీసీసీఐకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్రాండింగ్ కోసం ఇప్పటికే కొన్ని కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు అదే జెర్సీ ఆ స్పాన్సర్ కంపెనీలకు శాపంగా మారుతుందా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అవును, అక్కడ ప్రమోట్ చేస్తే కోట్లాది మందికి చేరుతుంది అని భావిస్తూ ఉంటారు. కానీ అలా స్పాన్సర్ చేసిన కంపెనీలు మాత్రం ఘోరంగా డీలా పడ్డాయి. ఇక ఈ లిస్ట్ లో మొదటి కంపెనీ ఐటీసీ విల్స్. 1990లో ఈ లోగో భారత క్రికెట్ జెర్సీపై ఉండేది. ఆ సమయంలో క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎదుగుదలను అభిమానులు చూశారు. అప్పట్లో ఇది ఐకానిక్ గా ఉండేది. అయితే ఆ తర్వాత ప్రభుత్వ విధానంలో వచ్చిన భారీ మార్పు కారణంగా ఐటీసీ జెర్సీ నుండి విల్స్ బ్రాండ్ ను తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆ కంపెనీ కనుమరుగైంది. ఇక రెండోది సహారా. ఐటీసీ తర్వాత అడుగుపెట్టిన సహారా ఇండియా పరివార్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం సేవలందించిన స్పాన్సర్షిప్ గా ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా సహారా లోగో జట్టు కిట్ పై స్థిరంగా ఉంది. అంతేకాదు 2007 టీ20 ప్రపంచ కప్ మరియు 2011 ఓడిఐ ప్రపంచ కప్ విజయాలు ఈ కంపెనీ ఉండగానే వచ్చాయి. కానీ ఆ కంపెనీ ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యల వల్ల తప్పుకుంది. ఆ తర్వాత స్టార్ గ్రూప్ కూడా టీమిండియాకు స్పాన్సర్ గా ఉంది. కానీ 3 ఏళ్లు మాత్రమే కొనసాగింది. అయితే ఆ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తప్పుకొని మీడియా రైట్స్ పై పెట్టుబడులు పెట్టింది. ఇక 2017లో ఒప్పో 5 సంవత్సరాల కాలానికి 1079 కోట్ల అద్భుతమైన బిడ్ తో హక్కులను గెలుచుకుంది. కానీ అది కూడా తప్పుకుంది. ఒప్పో తర్వాత బైజూస్ వచ్చింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు Dream11 స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. అయితే గేమింగ్ బిల్ రావడంతో Dream11 తప్పుకోనుంది. ఇలా టీమిండియాకు జెర్సీ స్పాన్సర్లుగా ఉన్న అన్ని కంపెనీలు పతనాన్ని చూశాయి.